హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. AVA-NI అంటారు దీన్ని. ఇది చూసేసి ఇది వచ్చి డిఫెన్స్ ఆఫ్ PSU కింద వస్తుంది అనమాట. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద వస్తుంది. ఇది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కింద అండర్టేకింగ్ అనమాట. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ అండర్ ఫిక్స్ ద 10-year కాంట్రాక్ట్ ఆఫ్ MBF అంబేద్కర్ యూనిట్. అంటే మనకి ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్స్ అనేవి తీయడం జరుగుతుంది అనమాట. ఇది చూసుకుంటే కొన్ని పోస్టులు అయితే తీయడం జరిగింది. దానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ ఆఫ్ అండర్టేకింగ్ కింద వస్తుంది కాకపోతే మనకి ఏంటంటే కాంట్రాక్ట్ బేస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశాడనమాట ప్రజెంట్. ఇది వచ్చేసి ప్రజెంట్ పోస్టులు చూద్దాం ఒకసారి, డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు అండ్ మనకి ఏ విధంగా చూడాలి ఏంటి అని చూద్దాము. ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. ఆఫ్లైన్ అప్లికేషన్లో ఆఫ్లైన్లో అప్లై చేసుకొని మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ అడ్రస్కి ఇక్కడ ఉన్న అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. మహారాష్ట్ర తానే డిస్టిక్కి అప్లై దానికి మనకి పోస్ట్ అనేది చేస్తే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి మనం వెళ్తుంది అనమాట. అప్పుడు దీన్ని కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. ఇది చూసుకుంటే మనకి 1 year ఒకటి 2 years ఒకటి కాంట్రాక్ట్ బేస్ మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓవరాల్గా ఇది చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రానిక్ జూనియర్ మేనేజర్కి వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంట్స్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, డిప్లొమా టెక్నీషియన్ చూసుకుంటే అవి వచ్చి జూనియర్ మేనేజర్ అనమాట. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ మీద ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, CNC ఆపరేటర్, క్వాలిటీ అండ్ ఇన్స్పెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టూల్ డిజైన్. ఇవి వచ్చే సాలరీ 37,000 ఉంటుంది. జూనియర్ మేనేజర్కి అయితే 47,000 ఉంటుంది అనమాట ఈ సాలరీ వచ్చేసి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ మీద స్టోర్కి 37,000 సాలరీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేస్ మీద నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎలక్ట్రీషియన్, గ్రైండర్, నెక్స్ట్ చూసుకుంటే మిల్ రైట్ అనమాట 34,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ వచ్చేసి 81 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్ మొత్తం కూడా. ఇది చూసుకుంటే మెకానిక్ జూనియర్ మేనేజర్కి కొన్ని అండర్ రిజర్వ్ కింద 7 పోస్టులు, EWC 1 పోస్టు, OBC 3 పోస్టులు ఉన్నాయి. ఇది క్వాలిఫికేషన్ అయితే మెయిన్ క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా మెకానికల్ అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. క్వాలిఫికేషన్ చూసుకుంటే జూనియర్ మేనేజరు కాంట్రాక్ట్ బేస్ మీద, మెకానికల్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్ డిగ్రీ అంటే మనకి బీటెక్ చేసి ఉండాలన్నమాట. ఇది జూనియర్ మేనేజర్కి అయితే ఫస్ట్ క్లాస్లో మనం బీటెక్ పాస్ అయ్యిండి వాళ్ళు ప్రొడక్షన్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ బ్రాంచ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, నెక్స్ట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కానీ, EC బ్రాంచ్ కానీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట జూనియర్ మేనేజర్కి. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ చూసుకుంటే డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఆటోమొబైల్ బ్రాంచ్ ఏదైనా సరే. నెక్స్ట్ చూసుకుంటే అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ అయితే మనకి డిగ్రీ అనమాట, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. జూనియర్ టెక్నీషియన్కి అయితే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ టెక్నీషియన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే జూనియర్ టెక్నీషియన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. టెక్నీషియన్కి అయితే మనం డిప్లొమా చేసి ఉండాలి, జూనియర్ టెక్నీషియన్కి అయితే ITI చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ మేనేజర్కి అయితే మనకి బీటెక్ చేసి ఉండాలన్నమాట. ఇది పోస్టుల డీటెయిల్స్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవన్నీ కూడా మనకి మినిమం క్వాలిఫికేషన్ డీటెయిల్ ఉండాలని చెప్పడం జరిగింది. ఇదంతా మామూలు బేసిక్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి లాస్ట్లో లాస్ట్లో టైం అయితే ఉన్నది. ఇది అప్లికేషన్ అయితే ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మనం అడ్రస్కి అనేది పోస్ట్ చేయాలన్నమాట. ఆ పోస్ట్ చేయడప్పుడు అప్పుడు తర్వాత మనకి అడ్రస్కి పోస్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఉండి ఇక్కడ సింపుల్గా చెప్పడం కూడా జరిగింది. మనకి అమౌంట్ 300 పే చేయాలి చలన తీసి. ఇది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ. నోటిఫికేషన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.